హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయలు కూడా కొద్ది కొద్దిగా వస్తున్నాయి. పచ్చి మామిడికాయలతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇవాల్టి వీడియోలో మన పెద్దవాళ్ళు చేసే ఓల్డ్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వీటికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇవి మామిడికాయ అండి, పచ్చి మామిడికాయ. ఇంతకుముందు వాళ్ళు నిప్పుల్లో కాల్చేవాళ్ళండి. మనకి ఇప్పుడు నిప్పులు దొరకవు కదా, గ్యాస్ పొయ్యి మీదే కాల్చుకోవచ్చు. చూడండి, ఇలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెలు కాల్చుకునే దాని మీద పెట్టామంటే బాగా కాలుతుందండి. లోపలంతా ఉడికిపోయి చక్కగా కాలింది మామిడికాయ. దీన్ని కొద్దిగా చల్లార్చుకుందాం. ఈలోపు దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిని, ఘాటు తక్కువ ఉండేవండి, వీటిని కూడా ఇలాగే నిప్పుల మీద కాల్చుకోవాలి. ఇలా పచ్చిమిర్చికి చిన్న ఘాటు పెట్టి దీని మీద కాల్చుకోవాలండి. ఘాటు పెట్టకుండా కాల్చామంటే చిటపటలాడతాయి. చిన్న ఘాటు వేసి ఇలా కాల్చుకోవాలి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మనం రోజు చేసుకునే పప్పు, సాంబారు బోర్ కొట్టినప్పుడు ఇలాగా ఒకసారి ట్రై చేయండి. వాటికంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఇది. అంతేకాకుండా సింపుల్గా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇదిగోండి మామిడికాయ, ఇందాక మనం కాల్చాం కదా, చల్లారిపోయింది. చెక్కు చూడండి, మనకి ఉర్లగడ్డ మీద, అరటికాయ మీద ఎలా ఊడొస్తుందో అలా వచ్చేస్తుంది. ఇది ఇంకా కొద్దిగా వేడిగా ఉందండి, అందుకే నిదానంగా తీస్తున్నాను. కానీ చెక్కు మటుకు సింపుల్గా ఊడొచ్చేస్తుంది. లోపల కూడా మామిడికాయ అంతా మనకి నిప్పుల మీద సిమ్లో ఉంచి కాల్చాం కదా, లోపలంతా కూడా బాగా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మామిడికాయ మీద ఉండే గుజ్జునంతా కూడా మనం కట్ చేసి సపరేట్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా కుక్ అయింది కాబట్టి మనకి ఈజీగానే కట్ అవుతుందండి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే నిప్పుల కుంపట్లు పెట్టుకునేవాళ్ళండి, వాటిల్లో వేసి కాల్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలాగా గ్యాస్ స్టవ్ మీదే కాల్చుకున్నాము. కానీ నిప్పుల కుంపట్లో కాల్చింది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కానీ ఆ ఫెసిలిటీ ఉంటే హ్యాపీగా నిప్పుల కుంపట్లో కాల్చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు మనము ఇందాక కాల్చాం కదండి పచ్చిమిర్చిని, వాటిని కూడా కొద్దిగా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. కాల్చే వరకు ఇలా మెత్తగా వచ్చేస్తుందండి పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి మనం ఘాటు చూసి వేసుకోవాలండి. దీంట్లో వేరే కారం ఏమీ వేయము. ఈ పచ్చిమిర్చితో వచ్చే ఘాటే సరిపోతుంది మనకి. ఇలా మామిడికాయ, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కావాలంటే మీరు మిక్సీకి వేసుకోవచ్చండి, కానీ చేత్తో నలిపితేనే ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా నీళ్లు వేసుకొని మనం చింతపండుని ఎలాగైతే రసం కోసం పిసుకుతామో అలాగా ఇలా నలిపేసుకోవాలండి. కానీ మనం మిక్సీకి వేసుకున్నామంటే ఇది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇలాగా నలుపుకుంటేనే మనకి చాలా బాగుంటుందండి గుజ్జు అనేది. కొద్దిగా మనకి మామిడికాయ, పచ్చిమిర్చి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. ఈ పచ్చి పులుసు మనకి చద్దన్నంలోకైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చిని, మామిడికాయని మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనికి ఒక పోపు పెట్టేద్దామండి. పోపు పెట్టుకోవడం అనేది మీ చాయిస్ అండి. పచ్చి పులుసు చాలామంది పోపు పెట్టుకోరు, కావాలంటే కొద్దిగా పోపు పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ని హీట్ చేసి తాలింపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసేసాను. చూసారు కదా, సింపుల్గా 5 మినిట్స్లో మనకి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.